అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. లిక్కర్ స్కామ్లో జగన్ పాత్ర ఉందని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు తేల్చిన నేపథ్యంలో మరికొద్ది గంటల్లో మరికొద్ది రోజుల్లో జగన్కి కూటమి సర్కార్ నోటీసులు ఇవ్వబోతుంది. మాట్లాడదాం, బ్లాస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు? నువ్వు బాస్టింగ్ అన్నావు కానీ అదేం కాదు. అందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు లిక్కర్ కేసులో అనేటువంటిది. ఎందుకంటే ఈ లిక్కర్ కేసు మొదలైనప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది. రాజకీయాల దగ్గర నుంచి చూసే ఎవరికైనా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక స్కామ్ జరిగిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి తెలవకుండా జరిగే ప్రసక్తే లేదు. ఈ లిక్కర్ పాలసీ రూపొందించడం కావచ్చు, లేదా ముడుపులు ఇచ్చే కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ముడుపుల్ని చేతులు మార్చడం కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగి ఉంటాయి అన్నది రాజకీయాల దగ్గర నుంచి చూసి ఎవరికైనా తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ లో కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి, బిగ్ బాస్ అని. నిజానికి లిక్కర్ కేసును ఎంక్వైరీ చేస్తున్న సిట్టు కూడా మొట్టమొదటి ఛార్జ్ షీట్ లోనే ఈ బిగ్ బాస్ సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు డైరెక్ట్ గా పెట్టకపోయినా బిగ్ బాస్ అనే రూపంలో పెట్టింది. పేజీ నెంబర్ 131, పేజీ నెంబర్ 298 చాలా క్లియర్ గా రాజీవ్ కసిరెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆదాయం వచ్చేలా, ప్రభుత్వానికి డబ్బు వచ్చేలా ఒక లిక్కర్ పాలసీ రూపొందించమని ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశాల మేరకే మేము లిక్కర్ పాలసీని రూపొందించామనేటువంటి విషయాన్ని సజ్జల సీతారెడ్డి చెప్పాడు, రాజీవ్ కసిరెడ్డి చెప్పాడు. నిజానికి నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అరెస్ట్ అని, కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేట్ అయిందేమో కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీ మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయింది. అవును, జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ కన్ఫైన్డ్ ధనంజయ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కిష్టమోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఆడిటర్ గా పనిచేసిన బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు. ఇతను కంపెనీకి డైరెక్టర్ గా ఉన్నారు. భారతీ మేడం గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనుషులు. సార్, రాజీవ్ కసిరెడ్డి అరెస్ట్ కావడం అనేది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులు కూడా అరెస్ట్ అయ్యారు. రెండోది, వైసీపీ పార్టీలో నెంబర్ 2 లీడరు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, ఐపాక్ టీమ్ కి ఓనర్ గా వ్యవహరించిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి లాక్ అయి ఉన్నారు, పేరుకు బయట ఉన్నారు అంతే. ఆయన చుట్టూ ఉన్న మనుషులంతా అరెస్ట్ అయి ఉన్నారు, ఇంట్లో మనుషులు. ఇంట్లో దాకా వచ్చిన సెట్ ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి పోద్దా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న విషయం ఈ కేసును చూస్తున్న ఎవరికైనా అర్థమయ్యే విషయమే. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా స్కామ్ జరిగిందని ఎట్ట అనుకుంటారు, ఎవరు అనుకోగలరు? చాలా క్లియర్ గా సిటీ చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతోనే అంతా జరిగింది, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది, ప్రజలకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఒక 3 నెలల్లో కొత్త మద్యం పాలసీ వచ్చింది. అంటే నవంబర్ నెలలోనే ఆ రోజు కొత్త మద్య పాలసీ తయారు చేశారు. డిసెంబర్లో కొత్త డిస్టిలరీస్ పెట్టారు. ఆ డిస్టిలరీస్కి ఆర్డర్స్ వచ్చేటట్టు చూశారు. నిజానికి పుట్టినరోజే అన్న ఎవరైనా పిలగాలి పెడతారా? కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డిసెంబర్లో అదాని డిస్టిలరీస్ వచ్చింది, నవంబర్లో కొత్త మద్యం పాలసీ వస్తే డిసెంబర్లో అదాని డిస్టిలరీస్ వచ్చింది. అదాని డిస్టిలరీస్ అసలు మద్యం తయారు చేయగలిగిద్దా లేదా, ఏ ప్రాణి తయారు చేస్తా అనేది కూడా తెలియకుండానే, అదాని సప్లై కెపాసిటీ ఉందా లేదా తెలియకుండానే ఆర్డర్స్ పోయాయి. అంటేనే స్కామ్ అక్కడే స్టార్ట్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి కదా మనం. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లో తీసుకోబడ్డాయి. ఆ రోజు ఎందుకు ఇలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చున్నాను కదా, అది అమల్లో తీసుకురావటానికి మద్యం షాపులు తగ్గించడానికి నేను ప్రభుత్వం చేతిలో తీసుకుంటున్నానని చెప్పాడు. నిజంగా ఆ రోజు తగ్గించాడు. 4200 షాపుని 3700 ఏమో చేశాడు. అంటే దగ్గర ఒక 500 షాపులు ఎత్తేసాడు. సో దశల వారి ఎత్తేస్తున్నాను బిల్డప్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మాత్రం షాపులు ఎత్తేలేదు. ఆ ఒక్కసారి ఎత్తేసాడు. అది కూడా ప్రజలకు చూపించడానికి, ప్రభుత్వం చేతిలోకి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఒక రీజన్ చూపించాలి కదా, అందుకని ఆ పని చేశాడు. తర్వాత రేట్లు అమాంతం పెంచేశాడు. ఎందుకు పెంచుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అన్నావు అనుకో, మళ్ళీ ఇదే తీరి. ఇప్పుడు మద్యం తాగేవాళ్ళ సంఖ్య తగ్గించాలంటే ఏం చేయాలి? రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే మద్యం తాగేవాళ్ళు తగ్గుతారు, అందుకే రేట్లు పెంచుతున్నాను అని చెప్పాడు. అంటే కంట్రోలింగ్, ఫస్ట్ క్లోజ్ చేయాలని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి కదా, ఆ కంట్రోల్ కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాను అన్నాడు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం చేతిలో తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే తను అనుకున్న బ్రాండ్లే అమ్మాలి. అదే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉందనుకో, ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది.
ఇప్పుడు మనోజ్ షాప్ లో దొరకలేదు, నాకు కావాల్సిన బ్రాండ్ ఏదో దొరకలేదు, బడ్వైజర్ దొరకలేదు బీరు. ఏం చేస్తా నేను, ఎక్కడ కావాలి గలీలో షాపులు ఉన్నాయి కదా, పక్క ఊర్లోనో పక్క బజార్లోనో వేరే షాప్ ఉంటుంది, ఆ వైన్ షాప్కి పోయి అక్కడికి పోయి తెచ్చుకుంటా. అప్పుడు నువ్వేమనుకుంటా, నా దగ్గర రావాల్సిన కస్టమర్ వేరే షాప్కి పోతున్నాడు అని చెప్పేసి ఏ డిమాండ్ ఉందో అది నీ దగ్గర పెట్టుకుంటాం. కానీ ప్రభుత్వం చేతుల్లో ఉందనుకో, ఎక్కడ పోయినా అయ్యే బ్రాండ్ దొరుకుతాయి. మోనోపోలీ మార్కెట్, ఇంకోటి దగ్గర ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ వేరే షాప్ పోయినా మళ్ళీ ప్రభుత్వం మధ్య దుకాణం, అక్కడ కూడా అయ్యే బ్రాండ్ దొరుకుతాయి, ఎక్కడికి పోయినా అయ్యే దొరుకుతాయి. కాబట్టి ఆప్షన్ లేక తాగటానికి అలవాటు పడ్డ బానిస అయినటువంటి వాడు ఉన్న దాంట్లోనే ఎత్తుకొని తాగుతాడు. అందుకని ప్రభుత్వం చేతిలో తీసుకున్నారు. అది తర్వాత కానీ అర్థం కాలే ఆ కాన్సెప్ట్. రేట్ ఎందుకు పెంచారంటే అధిక లాభాల కోసం. సొంత బ్రాండ్ అమ్ముతున్నారు కదా, ఎక్కువ డబ్బులు లాక్కోవాలి. ఆ దాక్కున్న డబ్బుల్లో ముడుపులు తీసుకోవాలి కదా, ఆ ముడుపుల మందం రేటు పెంచారు. అలా తీసుకునే ముడుపుల మందం తయారు చేసే కంపెనీకి నష్టం రాకుండా రేట్లు పెంచేశారు. అది తర్వాత కానీ ఈ కాన్సెప్ట్ అన్ని క్రమక్రమంగా జనానికి అర్థమైపోయినాయి. అయితే ఈ ముడుపులు తీసుకునే విషయాలన్నీ కూడా అర్థం కాకుండా ఉండాలి. మామూలుగా గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు కొట్టామనుకో, ఫోన్పేనో గూగుల్ పేనో కార్డు ద్వారా డబ్బులు కొట్టామనుకో, ఎక్కడ డబ్బులు పడిపోతాయి? ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ అకౌంట్లో పడిపోతాయి. గవర్నమెంట్ అకౌంట్ నుంచి డ్రా చేసామనుకో, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్లో కనపడతాయి. కనపడకుండా చేయాలంటే ఏం చేయాలి? క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో చేయాలి. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు వసూలు చేసామనుకో, ఎన్ని డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ వస్తామో తెలియదు, ఎన్ని డబ్బులు జేబులు పెట్టుకున్నామో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అకౌంట్లో నాకు తెలిసి 110 రూపాయలు ఆదాయం వచ్చింది, 10 రూపాయలు జేబులు పెట్టుకుని 100 రూపాయలు గవర్నమెంట్ అకౌంట్ వేసా. నువ్వేం రాస్తావు? 100 రూపాయలే ఆదాయం వచ్చింది రాస్తావు. 10 రూపాయలు జేబులు పెట్టుకున్న దాన్ని లెక్కలో చూపించావు. కాబట్టి ఇది అర్థం కాదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మోసం చేసేది అర్థం కాదు. అందుకని కరోనా టైంలో డబ్బులు దొరకని రోజుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ప్రమోట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సమయంలో కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే మద్యాన్ని అమ్మారు. చివరికి ఫోన్ పేలు గూగుల్ పేలు చాయ్ కొట్ట దగ్గర కూడా, అంటే 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఫోన్ పేలు వాడే రోజుల్లో కూడా వందల కొద్ది రూపాయల విలువ చేసే మద్యం బాటిల్ అని క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే అమ్మారు. పాపం తాగాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రోజుకున్న డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ పడేయటం, వేరే చేతుల్లో పడేయటం, అలా చేశారు. అంటే స్కామ్ దొరకకుండా చేయడం కోసం. తర్వాత సహజంగా ఏం జరిగిందంటే మనోజు, ఇప్పుడు ఈ షాప్ లో కింగ్ ఫిషర్ బిల్ అయిపోయినా, బడ్వైజర్ బిల్ అయిపోయినాయి అనుకో, నువ్వు ఈ షాప్ లో రాసేస్తావు, ఇంకో షాప్ లో ఈ బిల్ అయిపోయి రాసేస్తాడు. అంటే కంప్యూటరైజ్డ్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆ సాఫ్ట్వేర్ లో పోగానే ఆటోమేటిక్ గా బ్యూరేషన్ కార్పొరేషన్ కి ఆర్డర్ వెళ్ళిపోతే, బ్యూరేషన్ కార్పొరేషన్ ఆ లెక్క చూసుకొని డిస్టిలరీస్ కి ఆర్డర్ ఇస్తుంది ఈ బ్రాండ్లు కావాలని చెప్పేసి. ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్ సిస్టమ్ ని సాఫ్ట్వేర్ పాడైపోయిందని చెప్పి క్లోజ్ చేసి పడేశారు. మాన్యువల్ పెట్టారు. మాన్యువల్ పెట్టి ఏం చేశారు? మాన్యువల్ అంటే చేతి రాదు కదా, మనం ఏది రాస్తే అదే. కాబట్టి మనం అనుకున్న బ్రాండ్కి ఆర్డర్ ఇవ్వాలి. జనం ఏ కొంటున్నారు అనేది పక్కన పెట్టు, మనం ఏం అమ్మాలనుకుంటున్నామో ఏ బ్రాండ్ అమ్మాలి, ఆర్డర్ ఇవ్వటం. ఏం అమ్మాలనుకుంటున్నాం? మనకి ఎక్కువ కమిషన్ ఇచ్చే అమ్మాలనుకుంటున్నాం. కాబట్టి వాటికి ఆర్డర్ ఇవ్వటం కోసం ఏం చేశారు? మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్ ఇచ్చారు. ఎంత తెలివిగా చేస్తారు చూడు కుంభకోణం. తర్వాత ఏం చేస్తారు? సహజంగా ఏంటంటే మనోజ్, ప్రాసెస్ మద్యం షాపులు బెవరేజ్ కార్పొరేషన్ ఆర్డర్ పెడతాయి. డైరెక్ట్ మద్యం తయారీ సంస్థకి ఆర్డర్ పెట్టవు. మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ సంస్థ కార్పొరేషన్ అది ఉంటుంది. వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ ఇస్తారు, బెవరేజ్ కార్పొరేషన్ డిస్టిలరీస్కి ఇస్తుంది. ఇప్పుడు 100 రూపాయల మద్యాన్ని బెవరేజ్ కార్పొరేషన్ దాదాపు అంటే 100 రూపాయల మద్యాన్ని 16 రూపాయలకి కొనుగోలు చేస్తాయి. మిగతా 84 రూపాయలు ట్యాక్స్లే. ఆ ట్యాక్స్ వేసి మద్యం షాపులు సప్లై చేస్తాయి. ఆ మద్యం షాపు కొద్దిగా 10 రూపాయలు లాభం చూసుకొని మనకి అమ్మేస్తాడు. అది జనరల్ ఉండే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు అంతా మాన్యువల్ సిస్టమ్ కదా, ఏది బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్ ఇస్తున్నామో, ఏది డైరెక్ట్ గా ఆర్డర్ ఇస్తున్నామో ఎవరికి అర్థం కాదు. అందులో ప్రభుత్వం చేతుల్లోనే మొత్తం ఉంది వ్యవస్థ మొత్తం. ఏం చేశారు? వీళ్ళు డైరెక్ట్ గా మద్యం షాపులలో డిస్టిలరీస్ కి ఆర్డర్ ఇచ్చారు. 100 రూపాయల బాటిని 100 రూపాయలకే కొనుగోలు చేశారు. ఆ 100 రూపాయలు కొనుగోలు చేయడం వల్ల 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్కి రావాల్సింది చాలా డబ్బులు స్కిప్ అయిపోయినాయి. స్కిప్ కావటం వల్ల ఎవరికి పోయినా 84 రూపాయలు డెస్టినరీస్ పోయినాయి. బెవరేజ్ కార్పొరేషన్కి వస్తేనేమో గవర్నమెంట్కి వచ్చినట్టు, డెస్టినరీస్కి వస్తేనేమో ఆ ఓనర్స్కి వచ్చినట్టు, అంటే ప్రైవేట్ వారి చేతికి వచ్చినట్టు. ఆ ఓనర్స్ ఎవరు? మళ్ళీ వైసీపీ నాయకులే. వాళ్ళే కదా మద్యం డెస్టినరీస్ పెట్టుకుంది, మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కదా. అంటే వాళ్ళ జేబుల్లో డబ్బులు రావడం కోసం ఈ రకంగా ప్లాన్ చేశారు. అయితే 100% మద్యంలో డైరెక్ట్ గా ఒక 50-60% ఏమో త్రూ బెవరేజ్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఒక 40-50% ఏమో డైరెక్ట్ గా డిస్టిలరీస్ కి ఆర్డర్ ఇచ్చారు. మధ్యలో బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఒక 60%కి డైరెక్ట్ గా ఒక 40%కి ఆర్డర్ ఇచ్చారు. ఈ 60% లెక్కలు చూపించారు, 40% లెక్కలు చూపించలేదు. ఈ డబ్బు కూడా మాయమైపోయింది. ఇప్పుడు
ఈ 40% అదనంగా ఇచ్చిన ఆర్డర్ ఎట్ట తెలిసిందంటే మామూలుగా మధ్యాహ్నం దేంట్లో నింపుతారు, బాటిల్లో నింపుతారు. బాటిల్ సప్లై చేయడానికి ఇంకోరు వెండర్ ఉంటాడు. అంటే ఈ మద్యం తయారు చేసే వాళ్ళు బాటిల్ ఏం తయారు చేయరు, వాళ్ళు బాటిల్ కొనుగోలు చేసి వాళ్ళు తయారు చేసిన మద్యం ఆ బాటిల్లో నింపి బెరూన్ కార్పొరేషన్కి ఇస్తారు మామూలుగా. కాబట్టి వాళ్ళు బాటిల్స్ ఆర్డర్ పెడితే ఆ బాటిల్స్ ఆర్డర్ పెట్టిన లెక్కకి ఈ మద్యం అమ్మిన లెక్కకి సంబంధం లేకుండా పోతుంది. మిగతా బాటిల్స్ ఏమైపోయినాయి, ఖాళీ బాటిల్స్ కనపడాలి కదా. సరే మామూలుగా ఏంటంటే మనం ఒక 100 బాటిల్ ఆ బాటిల్ వెండర్కి ఆర్డర్ పెట్టాం అనుకో, వాడు ఇంకొక 5 ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ లో పగిలిపోతా ఉంటాయి, స్క్రాచ్లు వస్తూ ఉంటాయి, ఒక 5-6 ఎక్కువ ఇస్తాడు. అయినా సరే ఎక్కడో లెక్క చాలా పెద్ద ఎత్తున తేడా వస్తుంది. నేను 40 బాటిల్ అమ్మానంటూ కానీ 100 బాటిల్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నాను. మరి మిగతా 60 బాటిల్ ఏమైపోయినాయి, ఈ అన్ని కూడా లెక్కల్లో చూపించకుండా అమ్మేశారు. ఈ దొంగతనం ఇలా బయటపడింది. అయితే ఇదంతా ఆధారాలు కనిపెట్టడం కష్టం. కానీ ఇప్పటి వరకు కేవలం ముడుపుల అంశాన్ని కనిపెట్టేశారు, ముడుపుల అంశాన్ని కనిపెట్టారు. కానీ ఇందాక నేను చెప్పాను కదా, ఈ బాటిల్ దొంగతనంగా అమ్మిన విషయం, బెవరేజ్ కార్పొరేషన్ తెరవకుండా అమ్మినటువంటి విషయం కనిపెట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 కోట్ల మద్యాన్ని అమ్మారబ్బా, అమ్మిన దాంట్లో ప్రతి 100 రూపాయలకి 84 రూపాయలు మిస్సింగ్. లెక్క ఎంత మిస్ అయిందో, దగ్గర నేనంటూ 1000 రూపాయలకి 840 రూపాయలు, 1,00,000 రూపాయలకి 84,000, కోటి రూపాయలకి 84 లక్షలు, 100 కోట్లకి 84 లక్షలు. ఇట్లకే దాదాపు 40,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది. 44,000 కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ కనపడతా ఉంటుంది. సరే అంత కాదనుకున్నా ఇంకా సగం వేసుకో, 20,000 కోట్ల స్కామ్ నీకు కనపడతా ఉంటుంది. అంటే దీంట్లో ఇంత అడ్డగోలుగా దోస్తారు. కాకపోతే ఇంత స్కామ్ బయటికి రావట్లే. కేవలం 3,500 కోట్ల స్కామ్ ఒకటి బయటకు వస్తుంది, అది కూడా ముడుపు రూపంలో తీసుకున్న స్కామ్ ఒకటి బయటకు వస్తుంది. సరే అదన్నా ప్రాపర్గా నిరూపిస్తారా లేదా చూడాలి. కానీ ఇప్పటికైతే సిటీ చాలా సీరియస్గా ఉంది, చాలా కీలకమైన ఆధారాలను సంపాదించింది. ఇప్పటికే దాదాపు ఒక 500 కోట్లు అటాచ్కి సిద్ధపడినట్టు తెలుస్తూ ఉంది. 11 కోట్ల రూపాయలు హైదరాబాద్లో దాచిన డబ్బును ఫిజికల్గా పట్టుకుంది, దాన్ని కూడా మనకు చూపించింది. ఎక్కడైతే దొరికిందో ఆ ఫామ్ హౌస్ ఓనర్స్ కూడా ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ పేరు యూవి, అంటే ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, వాళ్ళ పేరుతోనే డిక్షనరీ పెట్టుకున్నారు. ఆ డిక్షనరీ కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది, ఫిజికల్గా ఎక్కడా లేదు, దానికి ఒక బోర్డు కూడా లేదు. వాళ్ళు తయారు చేయకుండానే వాళ్ళకి ఆటలు పోయినాయి. 100 కోట్ల రూపాయలు వాడి చేతులు వారిని, దాంట్లో ఈ 11 కోట్ల లేదా అని తేలాల్సి ఉంది. కానీ చాలా క్లియర్గా మద్యం కుంభకోణం అనేది ఆధారాలతో ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుని విచారించడం మాత్రమే పెండింగ్ ఉంది. ఆయన్ని నెక్స్ట్ ఛార్జ్షీట్, ఫైనల్ ఛార్జ్షీట్ లోపల నోటీసులు ఇచ్చి విచారించి అదుపులో తీసుకుని ఆయన కూడా లోపల పడేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ కార్తిక్. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్ చూస్తున్నాం మనం.